హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి 3 years ఓల్డ్ అండి. మనం ఇప్పుడు లొకేషన్ హైలైట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి హఫీస్పేట్లో ఉంటుంది. హఫీస్పేట్ నుంచి మనం నోవెటల్ రోడ్ వెళ్తుంటే మనకి ఫ్లాట్ అనేది కూడా వస్తుందండి. నోవెటల్కి మనకి అతి సమీపంలోనే ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ పేరు చూసుకున్నట్టయితే ది లైఫ్ అపార్ట్మెంట్ అండి. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ ఒక డీటెయిల్ చూసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినవారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీ కామెంట్ సెక్షన్లో కూడా ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఈ లొకేషన్కి రావాలనుకున్నట్టయితే కూడా మీకు కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ కూడా మీకు లింక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అండి. మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ తోటని మనకి ఫ్లాట్ అనేది కూడా సేల్కి తీసుకురావడం జరిగిందండి. హైటెక్ సిటీ చూసుకున్నట్టయితే మనకి కేవలం మనకి 6.5 kilometers డిస్టెన్స్ ఉంటుందండి. అలాగే మనం JNT చూసుకున్నట్టయితే మనకి 4.4 ఉందండి. మనకి JNT మెట్రో స్టేషన్ చూసుకున్నట్టయితే మనకి జస్ట్ ఒక 5.5 kilometers డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి కారిడార్ ఏరియా కూడా చూసుకుందామండి. మనకి 4 to 4.5 feet వరకు కూడా రావడం జరిగింది. ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుందండి. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే డక్ ఏరియా రావడం జరిగింది. ఈ డక్ ఏరియా చూసుకున్నట్టయితే మనకి 6.5 feet రావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి, ఈస్ట్ ఫేజింగ్ అని చెప్పుకున్నాం కదా. యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే ఇది మనకి కార్నర్ ఫ్లాట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. మనకి ఈస్ట్ ఫేజింగ్లో మనకి సింహద్వారం ఉంటుందండి. లెఫ్ట్ సైడ్లో డక్ ఏరియా వచ్చింది కాబట్టి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. వెంటిలేషన్ పరంగా ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని చెప్పుకున్నాం కదండి. సింహద్వారం చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుందండి. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్యంలో ఒక విండో, అలాగే ఇటువైపు కూడా చూసుకున్నట్టయితే ఇంకో విండో కూడా రావడం జరిగిందండి. హాల్ కూడా చూసుకోవచ్చు, మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. లెంత్ చూసుకున్నట్టయితే 16 feet ఉంటుంది. విడ్త్ చూసుకున్నట్టయితే మనకి 12 feet ఉంటుందండి. చూసుకోవచ్చు అండి, మనకి ఇక్కడ సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి టీవీ విజిబిలిటీ అన్న కూడా చాలా బాగా కనబడుతుందండి. ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. కంప్లీట్ వీడియో అనేది చూడండి, ఎక్కడ కూడా మీరు వీడియో స్కిప్ చేయకండి. అన్ని డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి గ్రాండ్గా డిజైన్ అనేది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇంట్లో ఏదైతే మనకి ఫర్నిచర్ ఉందో అండి, మనకి లైక్ టీవీ కానీ, ఫ్యాన్స్ కానీ, సోఫా సెట్ కానీ, ఇదంతా కూడా కలిపి సేల్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా వీడియోలో మెన్షన్ చేస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాము. డైనింగ్ ఏరియాకున్న హాల్కి మధ్యలో మనకి పార్టీషన్ అనేది కూడా చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు, కంప్లీట్గా ఇంటీరియర్ వర్క్ అయితే చేపించడం జరిగిందండి. మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తోటి ఇంటీరియర్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 6-seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే మన సరౌండింగ్లో ఉన్నటువంటి స్పేస్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి వాకింగ్ స్పేస్ కూడా మనకి చాలా ఉంది. అలాగే ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి పూజ గది కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా అండ్ పూజ గది కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం లివింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక 3-seater సోఫా సెట్ వేసుకోగా కూడా మనకి చాలా స్పేస్ అన్నది కూడా ఉంది, చూసుకోవచ్చు అండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది మనకి టీవీ యూనిట్. అలాగే ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి. సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇందులో మన ఫర్నిచర్ చూసుకున్నట్టయితే మనకి ప్రీమియం మెటీరియల్స్ అనేది కూడా ఉన్నాయండి, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 3 BHK ఫ్లాట్ అని చెప్పుకున్నాం కదండి. ఇందులో మనకి బాల్కనీ అనేది కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు మన లివింగ్ ఏరియా పక్కకి మనకి బాల్కనీ స్పేస్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే మనం డోర్స్ చూసుకున్నట్టయితే మనకి UPVC డోర్స్ అండి, విత్ మనకి స్లైడింగ్ డోర్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం బాల్కనీ ఏరియా కూడా చూసుకుందామండి. మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. పూల మొక్కలు కానీ ఇదంతా పెట్టుకున్నా కూడా మనకి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంటుందండి. సరౌండింగ్లో చూసుకున్నట్టయితే మనకి మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఉన్నాయండి. మనకి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, ఒక మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది కాబట్టి మనకి తక్కువ బడ్జెట్లో మనకి విత్ ఫర్నిచర్తో కలుపుకొని మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్ కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఐతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి 1763 SFT రావడం జరిగిందండి. 1763 SFT రావడం జరిగింది. ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసి మనకి 5th floorలో ఉంటుందండి. అలాగే ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు, ఇక్కడ మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకోవడం కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అన్నది కూడా ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే వార్డ్రోబ్స్,
ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి పడమర నైరుతి వైపు మనకి వెంటిలేషన్ పరంగా విండో కూడా రావడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే మనకి ఒక మంచి 3 BHK ప్రీమియం ఫ్లాట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. మనం ఇంటీరియర్ వర్క్స్ అంతా కూడా చూసుకున్నట్టయితే మనకి మంచిగా ప్రీమియం మెటీరియల్స్ తోటని ఓనర్ దగ్గరుండి కూడా చేపించుకున్నారండి. సొంతంగా ఉంటారు కాబట్టి మన మెటీరియల్స్ అంతా కూడా చూసుకున్నట్టయితే ఇంటీరియర్ వర్క్ అంతా కూడా మనకు ఒక మంచి ప్రీమియం మెటీరియల్ అయితే వాడడం జరిగిందండి. ఈ ఓనర్ వచ్చేసి యూకేలో కంపెనీ ఉందండి ఓనర్కి, కాబట్టి ఫ్లాట్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఇది 3 years ఓల్డ్ ఫ్లాట్ అని చెప్పుకున్నాం కదండి. ఓనర్ వచ్చేసి దీంట్లో ఆల్మోస్ట్గా చూసుకున్నట్టయితే ఒక 6 months కూడా ప్రాపర్గా ఇందులో లేరండి. కాబట్టి మనకి ఫ్లాట్ వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ ఫ్లాట్ లాగా కనబడుతుందండి. మళ్ళీ ఒకసారి కూడా చూసుకుందామండి. మనకి నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఇక్కడ దక్షిణ నైరుతిలో వెంటిలేషన్ పరంగా ఒక విండో, ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వర్కింగ్ స్పేస్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. అలాగే ఇటువైపు ఉన్నటువంటి వార్డ్రోబ్స్ కూడా చూసుకుందాము. ఇప్పుడు మనం ఓవరాల్గా వార్డ్రోబ్స్ ఇదంతా కూడా చూసుకున్నాం కదండి. ఇందులో మనకి ఎమ్యూనిటీస్ ఏమేమి వచ్చినా కూడా ఒకసారి చూసుకుందామండి. మనకి క్లబ్ హౌస్ కూడా రావడం జరిగిందండి. అందులో చూసుకున్నట్టయితే మనకి చాలా ఎమ్యూనిటీస్ అనేది కూడా రావడం జరిగిందండి. మనకి అవుట్డోర్ చూసుకున్నట్టయితే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో పాటు అపార్ట్మెంట్ చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే చూసుకున్నట్టయితే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఒక కార్ పార్కింగ్ స్పేస్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. ఏదైతే ప్రైస్ చెప్తానో అందులోనే మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనేది కూడా ఇంక్లూడెడ్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ రావడం జరిగిందండి. మంచి స్పేషియస్గా అయితే ఉంటుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరిగింది. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గీజర్ ఫిట్టింగ్స్ కూడా రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి డ్రెస్సింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వాయంలో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనము వాయంలో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అనేది కూడా ఉందండి. చూసుకోవచ్చు మనకి అరౌండ్ మొత్తం కూడా స్పేస్ అనేది రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్స్, వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పడమర వాయంలో వెంటిలేషన్ పరంగా మనకి విండో అనేది కూడా రావడం జరిగిందండి. ఈ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. అంతకన్నా ముందు చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఏసీ ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయండి. మనకి ఏదైతే ప్రైస్ చెప్తామో ఆ ఏసీ ఫిట్టింగ్స్ కానీ మనకి పార్కింగ్ స్పేస్ కానీ ఇవన్నీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి డ్రెస్సింగ్ ఏరియా, ఈ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మనకి వెస్ట్రన్ స్టైల్లో రావడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్స్ ఉంటాయండి. మనకి వెస్ట్రన్ కబోర్డ్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ గురించి వాష్ బేసిన్ అన్నది కూడా ఇవ్వడం జరిగిందండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి మిర్రర్, ఇది డైనింగ్ ఏరియా ఉంది కాబట్టి అండి మనకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడనైతే హ్యాండ్ వాష్ గురించి మనకి వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా ఇంటీరియర్ వర్క్ అయితే ఓనర్స్ వచ్చి దగ్గరుండి చేయించుకున్నారు కాబట్టి ఒక మంచి ప్రీమియం క్వాలిటీ ఇంటీరియర్ వర్క్స్ అయితే కూడా చేయించడం జరిగింది. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు కిచెన్ కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. కంఫర్టబుల్గా అయితే ఒక 3-4 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ కూడా చూస్తున్నాం కదండి. ఫ్రిడ్జ్ కానీ మనకి చిమ్నీ కానీ మనకి స్టవ్ కానీ ఇదంతా కూడా మనం ఏదైతే ప్రైస్ చెప్తామో అందులోనే ఇంక్లూడెడ్ అయి ఉందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి గ్రాసరీస్ పెట్టుకోవడానికి సపరేట్గా మనకి కబోర్డ్ కూడా రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే పైన మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి కబోర్డ్స్ అంతా కూడా చేపించడం జరిగిందండి. దక్షిణ ఆగ్నేయం వైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా ఒక విండో, అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి ఎల్ షేప్లో రావడం జరిగిందండి. ఇటువైపు ఉన్నటువంటి కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు. కింద వైపు ఉన్నటువంటి కబోర్డ్స్ కూడా ఒకసారి చూసుకుందామండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కిచెన్కి మనకి అటాచ్డ్గా మనకి యూటిలిటీ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఒకసారి యూటిలిటీ ఏరియా కూడా చూసుకుందాము. ఈ యూటిలిటీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి సపరేట్గా స్పేస్ అన్నది కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చండి యూటిలిటీ ఏరియా. మళ్ళీ ఒకసారి కూడా కిచెన్ మొత్తం కూడా చూసుకుందామండి. మనకి మంచిగా స్పేషియస్గా అయితే రావడం జరిగిందండి. మాడ్యులర్ కిచెన్ మొత్తం కూడా మనకి చూసుకున్నట్టయితే చాలా అందంగా కనబడుతుందండి. కలర్ సెలెక్షన్ కానీ ఇదంతా కూడా చాలా బాగా చేయడం జరిగింది. జస్ట్ మీరు ఏంటంటే అండి ఇది 3 years ఓల్డ్ ఫ్లాట్ కాబట్టి మీ యొక్క చాయిసెస్ తోటి పెయింటింగ్ వర్క్ చేయించుకున్నట్టయితే బ్రాండ్ న్యూ ఫ్లాట్ లాగా కనబడుతుందండి. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి మంచిగా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 3/6 మనకి మంచం వేసుకోవడం కూడా ఇంకా చాలా స్పేస్ అన్నది కూడా ఉందండి. ఇందులో కూడా చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్స్ ఇదంతా కూడా రావడం జరిగిందండి. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో మనకి విండో అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి స్టడీ టేబుల్ కానీ ఇదంతా కూడా కేటాయించడం జరిగిందండి. లైక్ మనకి స్టడీ టేబుల్ కానీ బెడ్స్ కానీ ఏసీ కానీ ఫ్యాన్స్ కానీ కిచెన్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కానీ ఇదంతా కూడా ఇదే ప్రైస్లో ఏదైతే మనం ప్రైస్ చెప్తామో దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఓవరాల్ ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. మళ్ళీ ఒకసారి ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 5th floorలో ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 3 BHK
స్కేల్లో ఫ్లాట్ అనేది కూడా రావడం జరిగిందండి. 1716 SFT రావడం జరిగింది. యూడిఎస్ వచ్చేసి మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుందండి, ఒకసారి చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే మనకి 1,80 lakhs చెప్తున్నారండి. మనం ఏదైతే ఫర్నిచర్ చూస్తామో అదంతా కలుపుకొని మనకి 1,80 lakhs చెప్తున్నారండి. ఒకవేళ మీకు ఈ ఫర్నిచర్ కానీ ఇదంతా కూడా వద్దనుకున్నట్టయితే మనకి 1,60 lakhs చెప్తున్నారండి. దీంట్లో వచ్చేసి మనకి ఏసీస్తో పాటు మనకి టీవీస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉందండి. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో మరి కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుందండి. మీకు లొకేషన్ కావాలన్నా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఉన్న మనకి కామెంట్ సెక్షన్లో కూడా మీకు లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఈ ఫ్లాట్ కనుక నచ్చిన వారు ఉంటే కనుక ఖచ్చితంగా త్వరపడండి. ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి 3 years ఓల్డ్ అని చెప్పుకున్నాం కదండి. చూసుకున్నట్టయితే మనకి ఒక న్యూ ఫ్లాట్ లాగానే ఉందండి. జస్ట్ మీకు నచ్చినట్టయితే కనుక వచ్చేసి డైరెక్ట్ ఓనర్ తోట మాట్లాడుకోవచ్చు అండి. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసింది కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.